సార్ ఏం జరుగుతుంది? కాలబేరానికి వచ్చారని, లేఖ రాస్తున్నారని, సింధు జలాలను వదలమని, గుక్కుండి నీళ్ళ కోసం పాదయపడే స్టేజ్కి వచ్చారు. అంటే కోరిండి కొని తెచ్చుకోవడం అంటే ఇలాంటి అంశాలేమో. కరెక్ట్ అండి. అంటే ఒకటి రెండు విషయాలండి. ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ లో మనకి నేర్పించేది మేము కూడా యుద్ధ నీతి అవి నేర్చుకునేటప్పుడు రెండు విషయాలు చాలా గట్టిగా నేర్పిస్తారు మాకు. చాలా అట్లీస్ట్ ఫర్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ట్రూప్స్. ఐఎమ్ వెరీ షూర్ నేను కొందరు ఫారెన్ ఆర్మీ ఆఫీసర్స్ తో కూడా ఇంటరాక్ట్ చేశాను నా ట్రైనింగ్ అప్పుడు, నా సర్వీస్ లో. రెండు విషయాలు చాలా గ్యారంటీగా నేర్పిస్తారు. ఒకటి, నీ నీ శక్తిని నువ్వు ఎక్కువ అంచనా వేయకు. రెండు, శత్రువు శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయకు. ఈ రెండు చాలా గట్టిగా నేర్పిస్తారు. పాకిస్తాన్ రెండిట్లోనూ వైఫల్యం చెందిందంటే, ఒకటి వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళు చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారు. వాళ్ళ నూర్ఖాన్ బేస్ ఏదైతే ఉందో అది వాళ్ళది అసలు ఇంప్రెగ్నబుల్. అసలు మేము దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎన్ని మిసైల్ వదిలినా ఏమి వదిలినా కూడా న్యూక్లియర్ బాంబ్ వేస్తేనే కానీ నూర్ఖాన్ బేస్ ని ఛేదించలేరు. అంటే మనం ఒక మిసైల్ కొట్టి 98% హిట్ రేట్ తోటి వాళ్ళ నూర్ఖాన్ బేస్ ని డిఫంక్ట్ చేసేసాం. సో అక్కడ ఒక చోట ఫెయిల్ అయింది. రెండు, భారత్ శక్తి సామర్థ్యాలను అసెస్ చేయడంలో చాలా పెద్ద తప్పు చేశారు. వాళ్ళు ఉన్నట్లే మనం కూడా చాలా వెనకబడి ఉన్నామని అనుకున్నారు మిలిటరీ కేపబిలిటీస్ లోను, మిలిటరీ టెక్నాలజికల్ కేపబిలిటీస్ లోను. కానీ మనం 4 రోజుల్లో వాళ్ళ ఒక డ్రోన్ కూడా, ఒక మిసైల్ కూడా మన టార్గెట్ తగలకుండా మనం వాళ్ళు వైఫల్యం చెందేసరికి వాళ్ళకి పెద్ద షాకర్. అంటే రియాలిటీ చెక్ ఇన్ లైఫ్ అంటారు, రియాలిటీ చెక్ వచ్చింది వాళ్ళకి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేసేసారు వీళ్ళ టెక్నాలజీని, మనం ఎక్కడ ఉండిపోయాం అనేది ఒక పెద్ద రియాలిటీ చెక్ వచ్చింది. వాళ్ళు ఉన్న చైనీస్ సిస్టమ్స్, కొన్ని అమెరికన్ సిస్టమ్స్, ఒకటి దే వర్ నాట్ వెరీ గుడ్. రెండు, దే డింట్ హ్యావ్ ద కేపబిలిటీ. వాళ్ళ కేపబిలిటీ కూడా ఉండాలి నడపడానికి. వాళ్ళ కేపబిలిటీ, ట్రైనింగ్, మోటివేషన్ ఏమీ లేదు వాళ్ళ ఆర్మీలో. బికాస్ దేర్ ఆర్మీ ఈస్ హెవీలీ డిమోటివేటెడ్ ఫర్ ఫ్యూ రీజన్స్. వన్, వాళ్ళకి తగులుతున్న ఎదురు దెబ్బల వల్ల. రెండు, వాళ్ళ ఇంటర్నల్ గా ఉన్న కరప్షన్ వల్ల. సో ఏంటంటే వీటిలన్నిటిలో చూసి ఆ రెండు స్ట్రాటజిక్ ఇష్యూస్, వాళ్ళ శక్తిని ఎక్కువ అంచనా వేయడం, మన శక్తిని తక్కువ అంచనా వేయడంతో చాలా గ్యాప్ అయిపోయింది. సో ఆయన, ఆసిమ్ మునీర్ గారు చాలా ట్రై చేశారు ఈ యుద్ధంతో. ఆయన, నేను అనుకోవడం, నా అంచనా ప్రకారం ఆయన ఈ యుద్ధం చేసి 5-6 రోజులు 10 రోజులు అయినా ఎక్స్టెండ్ అయిందంటే దాంతో సివిల్ గవర్నమెంట్ పడగొట్టి నేను పవర్ తీసుకుందాము, నేను కూ చేసి తీసుకుందాం అని అనుకున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు ఏంటంటే ఆర్మీలోనే డిసెంట్ ఉంది. జనరల్సే ఆయనని వ్యతిరేకిస్తున్నారు. ఆయన వ్యతిరేకిస్తున్నారు. నువ్వు పాకిస్తాన్ మోకాళ్ళ బెరం దాకా తీసుకొచ్చి వదిలేవు, పాకిస్తాన్ నాశనం చేసేదాకా వచ్చి వదిలేవని ఆయనకు అగేన్స్ట్ రివోల్ట్ వచ్చే తరుణం వచ్చిందని వింటున్నాను నేను. ఆయన చనిపోయాడని అయితే నేను అనుకోను. కరెక్ట్ టైంకి బయటకు వస్తాడు. ఆయన బయటకు వచ్చి ఏదో స్టేట్మెంట్ చేయడమో, లేకపోతే ఆయన ముమ్మరంగా ఆయన ప్రయత్నాలను చేస్తూనే ఉంటాడు వెనకాల నుంచి. ఆయన పవర్ ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా జస్టిఫై చేయాలని. అసలు పవర్ కాదండి పరమేశ్వర్ గారు, అసలు పవర్ ఆ దేశానికే పవర్ లేనప్పుడు ఈయనేం పెంచుకుంటాడు? సో దేశానికి పవర్ అంటే ఇక దేశం ప్రైమ్ మినిస్టర్ కానీ దేశం నియంత అయితే ఉన్న పవర్ డిఫరెంట్ కదండి. ఉన్న ఫండ్స్ కి, ఉన్న రిసోర్సెస్ కి ఆయనకి పోయేది కొద్దిగా ఎర్లీగా పోతారు అంతే అక్కడ ప్రధానమంత్రి. అంతేలేండి. ఆగకుండా లేదు కదా, కూ చేయకుండా ఆగలేదు. పర్వేజ్ ముషరఫ్ చేశాడు, దాని తర్వాత బాజ్వా ట్రై చేశాడు, చాలా మంది ట్రై చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు కూడా. వాళ్ళు ఏముంది, వనరులు చేతి ఉచ్చుకుని ఏ ఇంగ్లాండ్ లోనే, ఏ యూరోప్ లోనే, ఏ యూఎస్ పెద్ద ఇల్లు కట్టుకుంటారు. టైం దొరికినప్పుడు పారిపోతారు, పాకిస్తాన్ పారిపోతారు. అది పాకిస్తాన్ ప్రజలకు తెలుసు. మునీర్ కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారని టాక్ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ లండన్ ఏదో పంపించారు వాళ్ళ ఫ్యామిలీని. ఈయన కూడా జంప్ కొట్టేసి ఉండొచ్చా? చెప్పలేమండి, ఏమి చెప్పలేము. పెద్ద పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న కేపబిలిటీస్ లో ఒక పెద్ద నెగటివ్ కేపబిలిటీ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ నాట్ హ్యాండ్స్ ఆన్ లీడర్స్ అండి. నేను 6 ఏళ్ళు జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాను. లైన్ ఆఫ్ కంట్రోల్ పోస్ట్ లో మాకు వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ ఉన్న పోస్ట్ లో కూడా ఉన్నాం మేము. ఎప్పుడు వాళ్ళ ఆఫీసర్ రావడం మేము చూడలేదు. వైల్ యాజ్ అ కమిషన్డ్ ఆఫీసర్ మేము ఎప్పుడు జవాన్ల వెన్నంటే జవాన్లతో ఉంటాం మేము. దట్ ఈస్ అవర్ ట్రైనింగ్. జవాన్లతో ఉండకపోతే మేము ఆఫీసర్ సక్సెస్ఫుల్ కాడను మా ట్రైనింగ్. సో మేము ఎప్పుడు జవాన్లతో వెన్నంటే జవాన్లతో భుజం రాసుకుంటూ జవాన్లతో పాటే ఉంటాం మేము ఎక్కడ ఉన్నా కూడా. అలాంటిది వాళ్ళ ఆఫీసర్స్ ఎప్పుడో ఒకసారి, ఏడాదికి ఒకసారి విజిట్ చేయడం తప్ప, వెనకాల ఉండడం తప్ప, వాళ్ళ జవాన్లతో ఆపరేట్ చేయడం కానీ, వాళ్ళ జవాన్ని ఫ్రంట్ నుంచి లీడ్ చేయడం కానీ, వాళ్ళ జవాన్తో ట్రైనింగ్ చేయడం కానీ, వాళ్ళ జవాన్లతో ఇంటరాక్ట్ చేయడం కానీ ఉండదు వాళ్ళకి. సో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ నాట్ హ్యాండ్స్ ఆన్ అండి. దే ఆర్ కరప్ట్ విత్ పవర్. వాళ్ళు ఆటోక్రాటిక్ పవర్ వాళ్ళందరిది. సో ఈయన కూడా అట్లాంటి లీడర్ అయి ఉంటాడు. ఎక్కడ యుద్ధంలో ఎప్పుడు 4 రోజుల్లో ఎక్కడ కనిపించలేదు. వైల్ మన డీజీఎం, మన ఎయిర్ చీఫ్ వీళ్ళందరూ ముందరకు వచ్చి క్లియర్ ప్రూఫ్ తోటి చాలా క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బ్రీఫ్ ఎట్లుందో మీరు కంపేర్ చేశారంటే, డిఫరెన్స్ ఇన్ క్లాస్, డిఫరెన్స్ ఇన్ కాన్ఫిడెన్స్, డిఫరెన్స్ ఇన్ కేపబిలిటీ, డిఫరెన్స్ ఇన్ ఎబిలిటీ, ఇవన్నీ చాలా క్లియర్ గా కనిపించేస్తాయి మీకు. సో
ఆయన పారిపోయాడు అంటే నేను మన జనరల్ గానీ మన అవసరంలో పారిపోయారంటే నేను నమ్మలేను కానీ వాళ్ళ జనరల్ పారిపోయాడంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే డూ. సో పెద్దంత నమ్మలేనిది ఏమీ లేదు.